పడింది, నాశనమే వారి అంతం. భూ సంబంధమైనవి కూడా అన్నీ కూడా నాశనం తీసుకుని వస్తున్నాయి. కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచామని కూడా ధైర్యం ఉంటుంది. మనకు చాలా ధైర్యం ఉంటుంది. మనకి ఏ భయం ఉండదు, ఏ చింత ఉండదు. ఎలాంటి సమస్యలు వచ్చినా మనము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే పరలోక సంబంధమైన మనసు గలవారముగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు మనకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. మనకు ధైర్యం ఉంటుంది, ఎందుకంటే దేవుని వాగ్దానం మనకుందని. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, ఆయన స్పష్టంగా అందుకే చెప్తున్నాడు, మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండండి. సంతృప్తి మనకు కలుగుతుంది, ఎందుకంటే మన ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉంటే సంతృప్తి మనకు ఉంటుంది. ఎందుకనగా నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన మనకు వాగ్దానం